ఈరోజు మన దగ్గరికి స్విఫ్ట్ 2019 పెట్రోల్ వెహికల్ అయితే జనరల్ సర్వీస్కి అయితే రావడం జరిగిందండి. అండ్ ఈ జనరల్ సర్వీస్లో మనం చేసే ఏ వర్క్ ఇంక్లూడ్ అయి ఉంటుందని చెప్పేసి అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరల్ సర్వీస్లో టోటల్ వెహికల్ హెల్త్ చెకప్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇందులో మనం బ్రేక్ ప్యాడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంజన్ ఆయిల్ అయితే డ్రైన్ చేసి అండ్ దీంతోపాటు కూడా స్పార్క్ ప్లగ్స్ రిమూవ్ చేసి కూడా ఏదైతే కార్బన్ ఉందో ఆ కార్బన్ని కూడా మనం పేపర్ కొట్టేసి మొత్తం క్లీన్ చేయడం అని చెప్పేసి అయితే జరుగుతుంది. యూజువల్గా అంటే బయట మనకి ఎలా ఉంటుందంటే స్పార్క్ ప్లగ్స్ అవి ఇవి మనకు చేయకుండా జస్ట్ జనరల్ సర్వీస్ అనగానే ఏం చేస్తారంటే ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ ఇవి మార్చేసి పంపిస్తుంటారు. మా దగ్గర అలా ఉండదండి. టోటల్ వెహికల్ హెల్త్ చెకప్ చేసేసి ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ మా వెహికల్ లాగే మేమైతే చెక్ చేయడం అని చెప్పి జరుగుతుందన్నమాట. దీంతోపాటు కూడా అండ్ వెహికల్లో టైర్ అని చెప్పేసి అయితే క్రాక్ రావడం చెప్పేసి జరిగింది, కస్టమర్ చెప్పేసాం. దీంతోపాటు కూడా లింక్ రాడ్ కూడా మనకు సౌండ్ రావడం వల్ల కస్టమర్ చెప్పేసి అయితే రీప్లేస్ చేయడం అని చెప్పేసి జరిగింది. దీంతోపాటు కూడా వైపర్ బ్లేడ్స్, అంటే సీజన్ వచ్చేసింది కదా అండ్ కస్టమర్ లాంగ్ డ్రైవ్ ఉంది, తన కోసం లాంగ్ డ్రైవ్ అనగానే వైపర్ బ్లేడ్స్ కూడా పాడైపోయి వైపర్ బ్లేడ్స్ కూడా మార్చేయడం అని చెప్పేసి జరిగింది. అండ్ దీంతోపాటు కూడా కూలెంట్ సంబంధించిన వేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా అండ్ స్టోరేజ్ ట్యాంక్ రిమూవ్ చేసి అది అందులో మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇది యాడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది, కూలెంట్ ఆయిల్ అనేది. అండ్ తర్వాత ఇంజిన్ ఆయిల్ అని చెప్పేసి టాప్అప్ చేస్తాం, తర్వాత ఎయిర్ ఫిల్టర్ అండ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయండి సర్వీస్లో. సో అండ్ మీ వెహికల్ ఇంకా ఏదైనా మేజర్ ఇష్యూ కనుక ఉంటే మీకు అందులో మెన్షన్ చేస్తూ మీకు ఒక రిపోర్ట్ ఇచ్చి దానికి ఎంతవరకు ఎస్టిమేషన్ వస్తుందని కూడా మీకు రిపోర్ట్ ఇవ్వడం అని చెప్పి జరుగుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీ డోర్ స్టెప్ సర్వీస్ని అయితే బుక్ చేసుకోండి.